కూటమి ప్రభుత్వ పెద్దల పైశాచికత్వం మరొకసారి బట్టబయలైంది. సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళిపై వేధింపుల పర్వం పరాకాష్ఠకు చేరింది. అరెస్టు నుండి జైలు పాలు చేయడం, చివరికి వైద్య పరీక్షల వరకు ఆయన్ను అడుగడుగునా టార్చర్ చేశారు. కనీసం మానవత్వం కూడా లేకుండా కాకీలు వ్యవహరించిన తీరు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆంధ్రప్రదేశ్ అరాచక ప్రదేశ్గా మారిపోయింది. కట్టలు తెంచుకున్న నిరంకుశత్వానికి పోసాని అరెస్టు తదనంతర పరిణామాల నిదర్శనంగా మారాయి. రెడ్ బుక్ లో రాసుకున్న ప్రకారం టార్గెట్ చేసుకున్న వారిని వరుస వెంబడి అరెస్టులు చేస్తూ అక్రమంగా నిర్బంధిస్తున్నారు. సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాక్షస రాజ్యాన్ని తలపించింది. 66 సంవత్సరాల వయసున్న పోసాని కృష్ణమురళి చాలా కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తొలి విడత కరోనా సమయం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా దిగజారింది. వరుసగా 3 సార్లు ఆయనకు కరోనా రావడంతో అప్పట్లోనే తీవ్రంగా ఇబ్బందులు గురయ్యారు. ఆ తర్వాత నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో తరచూ ఆసుపత్రి పాలవుతున్నారు. ఇప్పటికే 3 సార్లు గొంతు ఆపరేషన్ జరిగింది. ఇది కాక గుండెకు స్టంట్ వేశారు. హెర్నియా ఆపరేషన్తో నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండిపోయారు. అరెస్టు చేసే సమయంలో కుడి చేయి నొప్పి కూడా తోడైంది. ఇలా అనేక ఆరోగ్య సమస్యలు పోసాని కృష్ణమురళిని వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన్ను గత నెల 26వ తేదీ రాత్రి హైదరాబాద్లోని ఆయన ఇంట్లో పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పోసాని ఉన్నారు. ఇదే విషయాన్ని అరెస్టు చేయడానికి వచ్చిన సంబేపల్లి ఎస్ఐ భక్తవత్సలానికి కూడా పోసాని వివరంగా చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు 27వ తేదీ ఎంఆర్ఐ చేయించుకోవలసి ఉందని, అది పూర్తయ్యాక వస్తానని పోసాని చెప్పినా ఎస్ఐ పట్టించుకోకుండా అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా 15 గంటల పాటు ప్రైవేటు కారులో తిప్పుతూ 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. మళ్లీ అప్పటి నుంచి ఏమాత్రం కొద్దిసేపు కూడా విశ్రాంతి లేకుండా ఏకంగా మరో 9 గంటల పాటు విచారణ పేరుతో వేధించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వచ్చి మరీ విచారణ చేశారంటే పోసానిపై ప్రభుత్వ పెద్దలు ఏ స్థాయిలో కుట్ర పన్నారో అర్థం చేసుకోవచ్చు. అసలే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఉన్న కృష్ణమురళిని కోర్టులో హాజరుపరచడం, జడ్జి ఆయనకు రిమాండ్ విధించడం, రాజంపేట కోర్టుకు పోసానిని తరలించేసరికి 35 గంటలు గడిచాయి. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఉన్న ఒక వ్యక్తిని ఇలా 2 రాత్రులు 1 పగలు పూర్తిగా ఇబ్బందులు గురిచేయడంతో ఆయన మరింతగా డీలా పడిపోయారు. అప్పటికి ఆహారం కూడా ఏమీ తీసుకోకపోవడంతో గ్యాస్ట్రిక్ సమస్య మరింత తీవ్రంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పోసాని కృష్ణమురళిని రాజంపేటలో జైలుకు పంపించాక కానీ ప్రభుత్వ పెద్దల పైశాచికత్వం చల్లబడలేదు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఉన్న ఒక 65 ఏళ్ల వృద్ధుడిని ఎలా ట్రీట్ చేయాలో అలా ప్రభుత్వం చేయలేదు. ఖాకీలను ముసుగొలిపి ఆయన్ని వేధించడంపై చూపిన శ్రద్ధ ఆయన ఆరోగ్యంపై చూపకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రాజంపేట జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళికి ఆరోగ్యం క్షీణించింది. అప్పటికే దాదాపు 3 రోజుల పాటు ఆయన పోలీసులు జైలు నిర్బంధంలో ఉండటం వల్ల మానసికంగా కూడా బాగా అలసిపోయారు. దీనికి తోడు అనారోగ్య సమస్యలు ఒక్కసారిగా బయటపడడంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అరెస్టు సమయం నుంచే ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయనకు శుక్రవారం రాత్రి నుంచి అది మరింతగా బాధ పెట్టింది. ఈ విషయాన్ని జైలు అధికారులకు తెలియజేసినా వారు పెద్దగా పట్టించుకోలేదు. ఛాతీ నొప్పి మరింత తీవ్ర రూపం దాల్చడంతో సాయంత్రం 4 గంటల సమయంలో రాజంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించారు. ఈసీజీలో గుండె కొట్టుకోవడంలో తేడా గుర్తించి గడప రిమ్స్కు రిఫర్ చేశారు. అక్కడ అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా గుండె సంబంధిత సమస్యలు తీవ్ర రూపం దాల్చుకున్నట్టు తేలింది. గ్యాస్ట్రో సమస్య, గొంతు నొప్పి కూడా ఉన్నట్టు తేలింది. అయితే ఇవేమీ పెద్ద సమస్యలు కాదు అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించింది. ఏదో రూపంలో పోసానిని జైలులోనే ఉంచాలనుకుంటున్న ప్రభుత్వ పెద్దలు ఆయనపై కనికరం కూడా చూపకుండా తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని గురించి, ఆయన వైద్య పరీక్షలకు సంబంధించి పూర్తిగా జైలు అధికారులే చూసుకోవాలి. ఏదైనా ప్రకటన చేయాల్సి ఉన్నా జైలు అధికారులే చెయ్యాలి. కానీ ఆ నిబంధనలన్నీ తుంగలో తొక్కి సిఐ వెంకటేశ్వర్లు ఓవర్ యాక్షన్ చేశాడు. తాను వేసుకున్నది ఖాకీ చొక్కా అనే సంగతిని మరిచిపోయి పచ్చ చొక్కా వాడిలా వ్యవహరించాడు. పోసాని కృష్ణమురళి నాటకాలు ఆడుతున్నారని సిఐ అమానవీయంగా మాట్లాడారు. మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్ గా ఉంది అని చెప్తే కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా. కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు. అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు, ఈసీజీ, స్టమక్ అన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది.
రిమాండ్లో ఉన్న వ్యక్తి గురించి పోలీసులే డాక్టర్లలా మాట్లాడటం చూస్తే ప్రభుత్వ పెద్దల కుట్ర దీనంతటి వెనుక ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి పోసాని కృష్ణమురళిని కోర్టులో హాజరుపరిచే ముందు కూడా స్థానికంగా ఉన్న పిహెచ్సి వైద్యులతో తూతుమంత్రంగా బీపీ, షుగర్ టెస్టులు చేయించి కోర్టులో హాజరుపరిచారు. జైలుకు తీసుకునే సమయంలో కూడా జైలు అధికారులు సదరు వ్యక్తికి పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేయించాకనే లోపలికి తీసుకోవాలి. కానీ పోసాని కృష్ణమురళి విషయంలో అది కూడా ఏమీ జరగలేదు. అయితే ఆయనకు ఉన్న అనారోగ్య సమస్యలు మరింత తీవ్ర రూపం దాల్చేలా చేశాయి. రాజంపేట నుంచి కడప రిమ్స్కు తరలించే సమయంలో కూడా అంబులెన్స్లో కాకుండా పోలీసు వ్యానులో తరలించడం వెనుక కూడా ప్రభుత్వ కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. పోసాని విషయంలో అడుగడుగున ప్రభుత్వ నిర్లక్ష్యం, కక్ష సాధింపే కనిపించిందని ఈ ఎపిసోడ్ మొత్తాన్ని దగ్గరుండి పరిశీలించిన న్యాయవాది సుదర్శన్ రెడ్డి చెబుతున్నారు. రకమైనటువంటి భయభ్రాంతులను క్రియేట్ చేసే విధంగా ప్రవర్తించేటువంటి పరిస్థితి. నిన్న కూడా అక్కడ చూస్తే కనీసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక ఎస్పీ స్థాయి అధికారి ఒక సోషల్ మీడియా కేసు కోసము అదే పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు అంటేనే ఇంకా జిల్లాలో ఉండేటువంటి లా అండ్ ఆర్డర్ నందరినీ గాలికి వదిలేసి ఒక ఎస్పీ స్థాయి అధికారి ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడంటే ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్రం తయారైందనే దానికి అదొక్కటే ఉదాహరణ. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదని, న్యాయం చట్టాలతో తమకు పనిలేదని అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వ వైఖరిపై రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ తాము చెప్పిందే వేదమన్నట్లుగా వ్యవహరిస్తూ కక్ష సాధింపులకు దిగుతున్న కూటమి పెద్దలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందన్న చర్చ జరుగుతోంది.